సీట్ పెట్టు కొంచెం వెనకాల నువ్వు రిపోర్టర్ అట్లా కొంటాను కెమెరా వెనక్కి వచ్చాను కొంచెం ముందు పెట్టి సురేష్ అంటే కొంచెం పైకి అలాగే సరిపోతుంది. ఈరోజు ఒక మెగా స్టోలెన్ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ మేళా పెట్టడం జరిగింది మన వైజాగ్ నగరంలో. మన చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పజెప్పడం జరిగింది. వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా పనిచేసి పగలు రాత్రి కృషి చేసి మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి కూడా రికవరీ చేశారండి. అందులో ఏటీఎం థెఫ్ట్లో రికవరీ అయిన డబ్బు ఉంది, డబల్ మర్డర్ కేసులో రికవరీ అయిన డబ్బు ఉంది, ఒడిశా నుండి రికవరీ అయిన చాలా 2 వీలర్స్ ఉన్నాయి. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పారిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం, స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం, బాధితులకు వెంటనే అప్పచెప్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దొంగతనాలు మేము ఛేదించలేదు. ఆ దొంగతనాలు కూడా ఛేదించడానికి సిసిఎస్ వింగ్కి బలోపేతం చేసి మన దేశంలో ఉన్న గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చి విచారించమని చెప్పాము. త్వరలో మ్యాక్సిమం కేసెస్ వైజాగ్ సిటీలో ఎప్పుడు జరిగిన అన్ని కేసెస్ ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్ మన డీసీపీ మేడం ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మెన్, విమెన్ అండ్ హోమ్ గార్డ్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకే సార్ లైవ్ వచ్చింది. పొద్దున సివిల్ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి మా ఇంట్లో సీసీ కెమెరా అన్ని చెక్ చేయించారు. చెక్ చేసి మొత్తం ఎంక్వైరీ చేయించి సీఏ గారు ఆదివారంలో మొత్తం సివిల్ ఎస్ఐ గారు, అద్దె గారు, ఆఫీస్ గారు ఆ ఒరిస్సా ఆ కోరపుట్ వెళ్ళి నా బయటకు తీసుకొని రావడం జరిగింది. ఈ బైక్ మ్యాక్సిమం మనం ఒరిస్సా సార్ ఒకసారి 20, ఒకసారి 16, ఒకసారి 11 సార్. ఆమ్దాన్ వాళ్ళు పనిచేశాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఒకసారి ఇస్తూ ఉన్నాను కెమెరా వెళ్ళిపోతుంది. జిమ్ కెమెరా లాగా खाने में गया और वहाँ पर व्हाट्सएप नंबर मेरे को प्रोवाइड किया गया, तो उस नंबर से मैं घर में जा करके कंप्लेंट डाला और मैंने तो सोचा नहीं था कि ये फ़ोन मेरे को मिलेगा. तो जैसे मेरे को परसों दिन संडे को मेरे को फ़ोन आया कि आपका फ़ोन मिल गया है और आप గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. అక్కడ పైనుంచి ఆ ఉమ్మేటప్పుడు లాస్ట్కి వెళ్ళిపోయాం. సిపి గారు ఆధ్వర్యంలో నా సెల్ఫోన్ దొరికింది, చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా సిపి గారు దొరికింది సార్. నమస్కారం సార్. ఖాళీ బ్యూరో అయితే ప్రాపర్టీ డబ్బు బంగారం ఎక్కడ చేయాలి? లాకర్ లో పెట్టాలి. ఇది తెలుసుకోండి. మీరు వారం రోజులు, ఒక 10 రోజులు, 20 రోజులు మీరు క్యాంప్ వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా
ఎలా ఉన్నా దొంగలు వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? డబ్బులు పాతకాలపు రోజుల్లాగా ఇంకా ఎత్తడి భూములు, కంచు సామాన్లు అటుకుని పెట్టినట్టు అవంతే చదువుతారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగడు అనేవాడు దొంగతనం చేస్తాడు. కాబట్టి జాగ్రత్త వహించాలి, నమ్మొద్దు. ఇది మనకి ఒక హెచ్చరిక, ఒక సూచన. ఒకే ఒకసారి గట్టిగా మా కారు పోయింది అని వస్తాం. అప్పుడేం చేయాలి? పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏడిపోయినా దానికి గల మాకు పోయిన నీళ్ళు ఒకటి మిస్సింగ్ అయింది సార్. అది మా సూపరింటెండెంట్ శివానంద గారు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆయనతో ఫోన్లో కంప్లైంట్ అయిపోయాం. సార్ వెంటనే క్రైమ్ పోలీస్ వారికి తెలియపరిచారు. అది వన్ డేలో దీన్ని పట్టుకున్నారు దొంగని. దీన్ని సార్కి, కమిషనర్ సార్కి, డీసీపీ మేడం గారికి, అలాగే వస్తాను క్రైమ్ పోలీస్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సైడ్ సార్ ఇటు వచ్చేయండి సార్, ఇటు ఆగరా. కంప్లీట్ చేస్తే సిఎస్ఆర్ నైట్ రౌండ్స్లో ఉన్నారు, వచ్చారు. కంప్లీట్ మాత్రం పెట్టాము. 20 minutesలో నంబర్ ద్వారా ట్రేస్ చేస్తే అతను పట్టుకున్నారు. సిఎస్ఆర్కి ఆ రోజు నైట్ ఉన్న స్టాఫ్ వస్తే ధన్యవాదాలు సార్. తర్వాత నాది చైన్ 2 రోజుల క్రితం పోయింది, ఏప్రిల్ 1వ తారీఖున. నాకు సాయంత్రానికే మా సార్ రికవరీ చేయించి మీ డిఎస్పీ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి ఆధ్వర్యంలో మీకు ఇప్పిస్తానమ్మా, మీ చైన్ మీకు దొరికింది అని చెప్పడం జరిగింది. ఇంత సంతోషాన్ని నేను పొందుతానని నేను అనుకోలేదండి. ఇదంతా కూడా విశాఖపట్నం పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన గొప్ప కార్యం. 1 డేలో 24 hours తిరగకుండా డీసీపీ గారి ఆధ్వర్యంలోనూ, మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో నా వస్తువు నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మనందరం చూడండి సార్, అలా చూడండి. అది చూడాలి. పిల్లలను తీసుకుని వచ్చినప్పటికీ ఇంట్లో నా పిల్లలకు పట్టుకుని వెళ్ళానో లేదు, మరి లోపలికి వచ్చేసి చైన్ తెప్పేసి కొట్టేసి వెళ్ళిపోయారు. వెంటనే 100 పోలీసులకు ఫోన్ చేసినప్పుడు క్రైమ్ పోలీసులు మేడం కొంచెం చైన్ పట్టుకోండి సార్. ఒకసారి పైకి చూపే थोड़ा ऊपर कर देना. తీసుకోండి ఈ 107/25 ఈవినింగ్ సరికి మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వీళ్ళు విజయవాడ పోలీస్ టీమ్ ఇస్ మోర్ దెన్ కమెండబుల్. అండ్ మీరు కొంచెం సైక్ ఉన్నాడు సార్. మరి సార్ మీరు మధ్యాహ్నం 2 గంటల టైంలోని వచ్చారు. మరి డోర్ పోతే సార్ ఫోటోలు తీసుకుని మిస్ప్లేస్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు సార్. ఇమీడియట్ గా మనకు 112 కాల్ వస్తే మనం ఇమీడియట్ గా చేసాం సార్. ఇది 3.5 లక్షలు ఉంటుంది సార్. ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ కూడా పెట్టించుకోవాలి పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఏం అర్థం అవ్వలేదా? ఏం అర్థం అవ్వలేదు సార్? తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సంస్కారం పెట్టకపోతే అదో ఎక్కడ వెళ్తున్నా రాజాబాబు అక్కడికి సంస్కారం పెట్టాలి. తండ్రికి వెళ్ళదు, ఒక్కొక్కరు వెళ్ళాలి. ఎక్కడున్నా మనం ఎల్హెచ్ఎంఎస్లు ఇవన్నీ మనం ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఆలోచించాలి, ఆ యాప్ డౌన్లోడ్ చేయాలి. మనం వీధిలో ఉంటున్నాం అని చెప్పి మీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మీరు ఇంటిమేషన్ ఇచ్చి ఆ యాప్ లోనే మీరు సెలెక్ట్ చేసుకుంటే మేమే డైరెక్ట్ గా వచ్చి అది ఇన్స్టాలేషన్ చేస్తాం. అర్థమైందా? అర్థమైతే గట్టిగా చెప్పండి మీరు చెప్పండి పట్టట్లేదమ్మా. చేతిలో పరుసంగా అజాగ్రత్త వల్ల ఎవరైనా తీసుకొచ్చాడా? ఏ సమయంలో వచ్చాడు? ఎదుర్కొంటూ వచ్చాడా? నడుచుకుంటూ వచ్చాడు? అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలా? చదువుతారన్నా చేయొద్దండి. చేయొద్దు. వెరీ గుడ్. మీరు నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు సీసీ కెమెరాలు మేము పెట్టామని చెప్పాలి. ఎంతమంది అలా చేయాలండి? ఎంతమంది పడతారు? వెరీ గుడ్. అంటే మీరు మళ్ళీ పోగొట్టుకుంటారనమాట. ఏమయ్యా మీరు నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు నేను దర్శనం చేస్తున్నాను. ఇప్పటితోటే మీరు జాగ్రత్త పడాలి. చాలా మందమా 20 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇంట్లో పెట్టి 50 రూపాయల సంతలో కప్పదు పెడతామా? అలా పైన కొంచెం వెనకాల నువ్వు రిపోర్టర్